వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీలోని ఆలంపల్లిలో డంపింగ్ యార్డ్ వలన వచ్చే దుర్వాసనల వల్ల తీవ్ర అనారోగ్యాలు వస్తున్నాయని సుమన్ గౌడ్ ఆరోపించారు. గృహ నివాసాలకు దగ్గరగా డంపింగ్ యార్డ్ ని ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. గతంలో ఈ ప్రాంతంలో ఉదయం వేళలో మార్నింగ్ వాక్ తో పాటు ఆట స్థలంగా ఉండేదని, కానీ మున్సిపల్ అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇక్కడ చెత్త వేస్తున్న చెత్త బండ్లను సుమన్ గౌడ్ స్థానికులు అడ్డుకోవడం జరిగింది. త్వరితగతిన మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ ను ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, గ్రామస్తులు, కాలనీవాసులు కోరారు. చిన్న పిల్లలకి డెంగ్యూ అటాక్ అవుతుంది. ఇప్పుడు ఈ సీజన్ అదే డెంగ్యూ సీజన్ ఉంది. ఇప్పుడు వర్షాలు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కాబట్టి పిల్లలకి వెళ్తే ఎవరు చూసుకుంటారు? నేను కమిషనర్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఈ చెత్త అనేది ఇక్కడ ఏదో నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మేము లాస్ట్ ఇయర్ కూడా చెప్పినాము, అట్లాస్ట్ ఇయర్ కూడా చెప్పినాము, ఎన్నిసార్లు చెప్పినాం, మళ్ళీ ఇక్కడే చేస్తున్నాయి. నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన కమిషనర్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది అనేది ఎక్కడైనా డంపింగ్ యార్డ్ చేసుకునేది, డంపింగ్ యార్డ్ కాదు. మేము మంచిగా ఇంతకుముందు ఇక్కడ గ్రౌండ్లకి వాకింగ్ వస్తుండే, అందరూ వస్తుండే, చాలా మంది వస్తుండే. ఇప్పుడు ఎవరు కూడా రావట్లేదు, ఎందుకంటే స్మెల్ గురించి. ఇక్కడ మేము అన్నదానం చేస్తున్నాం. ఈరోజు అన్నదానం గణేష్ కూర్చోబెట్టినాం, అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈరోజు ఎవరు అక్కడ అన్నదానం చేసినప్పుడు తింటారా ఎవరైనా? ఎన్ని రోజులు తెలుస్తా పరిస్థితి ఏందని. చాలా మంది వస్తున్నారు. ఇక్కడ గుడి ఉన్నది, తరుగు అన్నీ ఉన్నాయి. నేను అంబులు రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే కమిషనర్ సార్కి ఇక్కడ చెత్త అయ్యొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇట్లా మళ్ళీ ఇంకోసారి జరిగిందంటే మాత్రం ఊరుకునేదే లేదు. మేము అందరినీ కాలనీవాసం అందరం వస్తాం, ధర్నా కూడా చేస్తాం. అక్కడ కమిషనర్ సార్ దగ్గరికి వస్తాం, మాట్లాడతాం, అన్నీ చేస్తాం. దయచేసి ఒకటి హంబుల్ రిక్వెస్ట్ని ఎక్కడైనా ఫార్వర్డ్ చేయాలని కోరుతున్నాను. ఓకే, కన్నా ఫార్వర్డ్